హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 120వ భాగాన్ని వినిద్దాం. గదిలో పడుకుందామనుకున్న వింధ్యాకి ఎంతసేపటికి నిద్ర రాకపోవడంతో లేచి కూర్చుని ఒక్కసారి తన జీవితాన్ని తరచి చూసుకుని, ఇలాంటి ఒక మూమెంట్ ఎవరి జీవితంలో అయినా కామన్ కదా, ఈ వింధ్య ఇలాంటి విషయంలో ఇంతలా ఫీల్ అవ్వడం ఏంటి అని తనకి తాను చెప్పుకుంటూ తాను మాటలతో మౌల్ చేసుకుంటూ కళ్ళు మూతలు పడడంతో బెడ్పై వాలిపోయింది. మార్నింగ్ లేచిన దాత్రి శౌర్య వెళ్ళిన దగ్గర నుంచి ఒంటరితనం వెక్కిరిస్తుంటే కాసేపటికే నాకు ఇలా ఉంది, రేపు నేను శౌర్య జీవితంలో లేకుండా పోతే తను ఉండగలడా అనే ఆలోచనలతో మనసు భారం అవ్వడంతో ముందు ఫ్రెష్ అయి పూజ చేసుకుంది. ఇక రోజు మొదలయ్యాక ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటే విదరేమో నెట్వర్క్ టవర్ కోసం వర్క్ చేసే వాళ్ళకి హెల్ప్గా ఉంటూ అక్కడ అంతా చూసుకోవడానికి వెళ్ళిపోయాడు. రాథోడ్ గారు, ఊహా గారు వింధ్యతో కలిసి ఊరు చూడడానికి వెళ్ళారు. శౌర్య గురించి ఇంట్లో వాళ్ళకి దాత్రి నెమ్మదిగా విషయం వివరించింది. ఆ వెంటనే పార్దు గారు నందావిహార్ భుజంపై చెయ్యి వేసి, నిశ్చయ తాంబూలాల సమయానికి వస్తాళ్లేరా, ఇక అంతా మనం చూసుకుందాం అని భరోసా ఇచ్చారు. ఆయన కూడా తలూపారు. కేసు కోసం వెళ్ళిన శౌర్యకి అక్కడ ఇంకా చిక్కుముడులు ఎదురవ్వడంతో ఒక్కొక్కటిగా విప్పడానికి తన వంతు ప్రయత్నం తను చేస్తున్నాడు. అతన్ని పూజ చేసిన ప్లేస్, అతని ఆఫీస్, అతని ఇల్లు, వీళ్ళ బ్యూరో ఆ రోజుకి అదే లోకం అయిపోయింది. శౌర్యతో తేజ్, తాన్య, రామ్ కూడా ఉన్నారు కాబట్టి తినాలి, పడుకోవాలనే ఆలోచనలతో వాళ్ళని బ్రేక్ తీసుకోమని వదిలేసి తను బ్యూరోలోనే ఉన్నాడు. కేస్ ఆలోచనతో సాగిపోతున్న శౌర్యకి ఒక డౌట్ వచ్చింది మనసులో. ఇతన్ని పూడ్చాలంటే ఒక మనిషికి ఇంకో మనిషి సహాయం లేదా అతన్ని అక్కడికి తీసుకుని వెళ్ళాలంటే ఒక వెహికల్ సహాయం ఏదైనా ఒకటి ఖచ్చితంగా కావాలి. అతని కారు ఎక్కడుంది, అసలు ఎవరు చేసుంటారు ఇదంతా అనుకుంటూ బ్యూరోలో కూర్చుని తల వెనక్కి వాల్చాడు. మార్నింగ్ బ్యూరోకి వచ్చాక ఆ ఎంప్లాయీని చనిపోయిన అతని వైఫ్ని కూడా మీట్ అయ్యాడు. వాళ్ళని కళ్ళ ముందుకు తెచ్చుకొని మొత్తం జరిగిందని తలుచుకున్నాడు. అప్పుడు సడన్గా ఏదో గుర్తొచ్చి వెంటనే వెళ్ళాలి అనుకుని అంతలోనే ఇంత నైట్ వద్దు అనుకుంటూ తన ఇంటికి వెళ్ళాడు. ఇల్లంతా బూజు పడడంతో నవ్వుతూ చూసి తన చేత్తో గోడను తాకి నవ్వుతూ గదికి వెళ్ళిపోయాడు. ఇల్లు మళ్ళీ పూర్వ వైభవం అందుకుంది. ఎలాగో బయట తినడంతో ప్రశాంతంగా పడుకున్నాడు. ఇక్కడ శౌర్య వెళ్ళాక దాత్రి వంటగదిలో గడిపేసింది. వింధ్య వాళ్ళ అత్త మామలతో గడిపేసింది. కానీ తనకి ఏదో తేడా కొడుతుంది. అందుకే ఆఫ్టర్నూన్ తోటకి వద్దు అని ఇంటికి తీసుకుని వచ్చేసింది. వాళ్ళు రెస్ట్ తీసుకోమంటే వింధ్య మాత్రం పక్కింటి పిల్లలతో బచ్చాలతో ఆడుకుంటుంది. అయితే విదర్ సెల్ టవర్ దగ్గర వర్క్ చేసే వాళ్ళలో ఇద్దరు రీసెంట్గా బాలీవుడ్లో రిలీజ్ అయిన ఓ పిక్చర్ గురించి మాట్లాడుతూ విదర్తో ఉన్న చొరవతో, అన్నా పిక్చర్ మస్తుంది, షేర్ చేసుకుంటావా మూవీని, నా మొబైల్లో ఉంది, ఎలాగో రేపు మాకు రావడానికి కుదరదు కదా, నువ్వు ఆ మూవీతో టైం పాస్ చేయొచ్చు అన్నాడు నార్మల్గా. దూరంగా ఏదో చేస్తున్న విదర్, అవునా ఎందుకని రారు అంటూ దగ్గరకు వచ్చాడు. ఇక్కడ మాకు ఒక పని ఇచ్చిన అన్న కూతురు పెళ్ళి, ఇక మేమంతా ఎలా వస్తాం? ఓ సరే అని వెళ్ళిపోతుంటే, మూవీ షేర్ చేయన్నా అని మళ్ళీ అడిగాడు. విదర్ ఆలోచించి సరే అని మొబైల్ ఇచ్చాడు. అతడు మూవీ షేర్ చేసి, మంచి థ్రిల్లింగ్ మూవీ అన్నా, ఒంటరిగా చూడుకో, వదినమ్ముంటే వదినతో చూడు, భలే ఉంటుంది అన్నాడు. విదర్ ఆ మాటలకి నమ్మి పెద్దగా పట్టించుకోకుండా మొబైల్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాత్రి సమయంలో వచ్చిన విదర్ శౌర్య, తేజ్, తాన్య, రామ్ల గురించి అడిగితే విశ్వేశ్వర్ గారు విషయం చెప్పారు. అప్పుడే వింధ్య, రాథోడ్ గారు, ఊహా గారు కూడా తెలుసుకున్నారు శౌర్య వాళ్ళ గురించి. భోజనాలు అయ్యాక ఎవరి గదికి వాళ్ళు వెళ్ళారు. దాత్రి మనసుకి వెలితి ఉన్నా కనిపించనివ్వకుండా గదిలోకి వచ్చి ఏదో బుక్ చదువుతూ కూర్చుంది. అంతలో ఏమనిపించిందో కళ్ళు మూసుకొని హలో మిస్టర్ అధిపతి అని మనసులో అనుకుంది. అది శౌర్య మనసుకి తెలియటంతో నిద్రలోకి జారుకోబోయి కూడా నవ్వుకుంటూ, బేబీ డాల్ ఏంటి వాయిస్తో టెంప్ట్ చేద్దాం అనుకుంటున్నావా అన్నాడు మనసులోనే. అరెరే అలాంటి ఆలోచన లేదు, బట్ చెప్పారు కదా, ట్రై చేస్తాను ఒకసారి. సరే అన్నాడు. ఎలా ఉన్నారు, టైం ఎలా గడుస్తుందో మా అధిపతికి అని ప్రశ్నించింది దాత్రి. ఏమిటి మా శ్రీమతి పిలిచే పిలుపు మారింది అంటూ కనులు తెరిచాడు శౌర్య. నా ఇష్టం, ఎలా అయినా పిలుస్తానులే, కానీ చెప్పు శౌర్య, సమయం ఎలా గడుస్తుంది? ఏం చెప్పను దాత్రి, ఈ కేసు ఒక కొలిక్కి వస్తే బాగుండు అనుకుంటూ గడిపిస్తున్నా. అంతేలే, మైండ్లో కేసు ఉంటే ఇక నేను గుర్తుని రాను కదా. శౌర్య నవ్వుకుంటూ కళ్ళు మూసుకొని, కేసు మైండ్లో ఉంటే నువ్వు మధ్యలో ఉంటావు, దేనితో అఫెక్షన్ ఎక్కువ అంటాడు. ఆహా మాటలు బాగా చెప్తావు అని కళ్ళు తెరిచిన దాత్రి బుక్ని పక్కన పెట్టి వెళ్ళి బెడ్పై పడుకొని కళ్ళు మూసుకుంది. శౌర్య, నిజమైతే బాగుండు. ఏంటది? అదే నేను మాటలు బాగా చెప్తానన్నమాట. దాత్రి చిన్న స్మైల్తో, సరే అలిసిపోయావేమో, గుడ్ నైట్. శౌర్య కూడా సరే పడుకో అని ఎదపై చెయ్యి వేసుకుని పడుకున్నాడు.
వింధ్య పడుకుందామని పడుకుంది, కానీ నిద్ర పట్టక ఓ సైడ్కి తిరుగుతూ ఉండగా విండో ఓపెన్ చేసి ఉండడంతో వేయడానికి లేచి దాని వద్దకెళ్ళింది. అయితే వాళ్ళింటికి ఓ పక్కన ఒక అతను తలపై కండువా కప్పుకుని దొంగ చూపులు చూస్తున్నట్టు అనిపించి అటే చూపు నిలిపింది. కానీ విచిత్రంగా మెరుపులా మాయమయ్యాడతను. దెబ్బకి చూసింది నిజమో కాదో అర్థం కాక విండో వేసి పడుకోవాలనిపించక గది బయటకు వచ్చింది. విదర్ అక్కడే దూరాన సోఫాలో కూర్చుని ఆఫ్లైన్ గేమ్తో ఏదో ఆడుకుంటూ ఉన్నాడు. వింధ్య మనసులో, తిను బయటికెళ్ళి రావడంతో అలసిపోతాడు కదా, మరి పడుకోకుండా ఇలా కూర్చున్నాడేంటి అనుకుని విదర్ దగ్గరికి వెళ్ళి, నిద్ర రావట్లేదా విదర్ అంది. అని తన పని తను చేసుకుంటున్నాడు. మరి రేపు ఎర్లీగా వెళ్తావు కదా, ఇబ్బందిగా ఉంటుందేమో విదర్. అప్పుడు మొబైల్ పక్కన పెట్టి, రేపు అక్కడ ఏమీ వర్క్ జరగదులే. అదేంటి విదర్ విషయం చెప్పడంతో వింధ్య ఓ సరే అని వెళ్ళబోయింది. వింధ్య కోసమే ఇప్పటి వరకు అక్కడ కూర్చున్న విదర్ బాబు తనతో ఎలా టైం స్పెండ్ చేయాలో అర్థం కాక ఏదో వెంటనే తట్టి, మూవీ చూద్దామా వింధ్య అని అడిగాడు. ఇప్పుడా? టీవీ ఆన్ చేస్తే అందరూ పరుగున వస్తారు అంది. టీవీలో కాదు, మొబైల్లో. వింధ్య అలానే చూస్తుంటే, నీకు ఏ ఇబ్బంది లేదంటేనే చూద్దాం, బాలీవుడ్ పిక్చర్ అంట అన్నాడు. అవునా, కానీ ఇక్కడ కూర్చొని చూస్తే ఎవరైనా అలికిడికి వస్తే నా గదికి వెళ్దామా అన్నాడు వెంటనే. వింధ్య సమాధానం చెప్పేలోపు, పోనీ నీ గదిలో కూర్చుందామా, ఎవరైనా వస్తే నేను ఆన్సర్ చేస్తాను అన్నాడు. వింధ్య ఏమనుకుందో, సరే నీ రూమ్ డోర్ వేసి నా గదికి వెళ్ళు, ఇప్పుడే వస్తాను. విదర్ హ్యాపీగా ఫీల్ అవుతూ తన రూమ్ డోర్ లాక్ వేసి వింధ్య గదికి వెళ్ళాడు. వింధ్య వంటగదికి వెళ్ళి ఓ ప్లేట్లో సున్నుండలు పెట్టుకుని తన గదికి వెళ్ళిపోయింది. విదర్ నుంచుని ఉండగానే వింధ్య గదికొచ్చి డోర్ లాక్ వేసింది. విదర్ వింధ్య వైపు తిరిగి అలానే చూస్తుంటే వింధ్య విదర్ మొహంలో కనిపించిన ప్రశ్నకి, సౌండ్ వినిపిస్తుందేమో అని డోర్ వేశాను అంటూ చేతిలో ఉన్న ప్లేట్ని బెడ్ మధ్యలో పెట్టి తన బ్యాగ్లో ఉన్న బిస్కెట్స్ ప్యాకెట్స్ని తీసి ఆ ప్లేట్లోని ఒక పక్కన పెట్టి ఫ్యాన్ వేసి దా అంటూ బెడ్ ఎక్కింది. విదర్ అర్థం కాక చూశాడు. వింధ్య బ్లాంకెట్ని తన వైపు వేసుకుని, ఆ లైట్ కూడా ఆపేసిరా అంది. విదర్ ఒక క్షణం ఆశ్చర్యంకి గురై అర్థం కాకపోవడంతో వింధ్య వైపు ఒక ఎక్స్ప్రెషన్ పెట్టి చూశాడు. లైట్ ఆపిరా విదర్ అని మళ్ళీ చెప్పింది. విదర్ తలూపి లైట్ ఆపి బెడ్ మీద కూర్చోవాలా వద్దా అన్నట్టు కూర్చున్నాడు. వింధ్యాకి ఏదో అర్థమై, ఎప్పుడైనా నువ్వు నీ ఫ్రెండు కలిసి థియేటర్ లెవెల్ కాకుండా ఇలా ఫోన్లో మూవీ చూడలేదా? విదర్ తల అడ్డంగా ఊపాడు. అర్థమవుతుందిలే అని ఫోన్లో మూవీ పెట్టు అంది. విదర్ పెట్టగానే ఇటివ్వు అని లాక్కొని తల వైపున పిల్లోస్ని అరేంజ్ చేసి ఫోన్ని పెట్టి, చూడు గదిలో లైట్స్ ఆఫ్ చేసి మూవీ చూస్తే వచ్చే ఫీలే వేరు, నువ్వు ఇక్కడ పడుకొని చూడు అంటూ తనని విదర్కి మధ్య స్నాక్స్ ఐటమ్స్ పెట్టి చక్కగా బ్లాంకెట్ నిండుగా వేసుకుని బోర్లా తిరిగి మూవీపై దృష్టి పెట్టింది. విదర్ వింధ్య అరేంజ్మెంట్స్ అర్థం కాక నెమ్మదిగా తను బోర్లా పడుకుని మూవీ చూస్తూ ఉన్నాడు. వింధ్యకి మూవీ ఇంట్రెస్ట్ అనిపించడంతో చక్కగా స్నాక్స్ లాగిస్తూ కూర్చుంది. విదర్కి మాత్రం వింధ్యతో అలా ఉండడం వల్ల మనసు చెదిరిపోవడంతో హ్యాండ్స్పై హెడ్ని పెట్టుకుని వింధ్య వైపుకి ఫేస్ని టర్న్ చేసి ఫోన్ నుంచి వస్తున్న వెలుతురు ద్వారా తనని చూస్తున్నాడు. వింధ్యకి అలా పడుకోవడం వల్ల కొద్దిసేపటికే హ్యాండ్స్ పెయిన్ అనిపించి, అలాగే అన్నీ తనే తినేస్తుందని అర్థమై, తీసుకో విదర్ నువ్వు కూడా అంటూ ప్లేట్ ఇచ్చింది. అప్పుడు కాస్త తేరుకొని ఒకటి తీసుకున్నాడు. వింధ్య హ్యాండ్స్ పెయిన్ అనిపిస్తున్నాయి కదా అని ఆ ప్లేట్ని తీసి తనకి ఇంకో పక్కన పెట్టి ఆ పిల్లోని విదర్కిచ్చి, తనకి పిల్లో అలవాటు లేకపోవడంతో ఆ ఫోన్ని తన చేతిలోకి తీసుకుని ఇంటి రూఫ్ని చూసేలా పడుకుంటూ విదర్కి కూడా కనిపించేలా ఫోన్ పెట్టింది. కాస్త కామెడీ థ్రిల్లర్తో కొంత గడిచిన తర్వాత లవ్ ఎంటర్ అయింది మూవీలో. వింధ్య నవ్వుతూ చూస్తూ ఉంటే విదర్ మాత్రం తను వింధ్య అలా అంత దగ్గరగా బెడ్పై పడుకునడంతో లోపల మొదలవుతున్న ఆశలను ఊహలను నెట్టేస్తూ మూవీని మరిచి వింధ్యాని చూస్తూ ఉన్నాడు. వింధ్య కాసేపు ఈ మొబైల్ నువ్వు పట్టుకో విదర్ అనగానే మొబైల్ చేతికి తీసుకున్నాడు విదర్. మూవీలో లీనమైన వింధ్య అందులో హీరోయిన్ బెడ్పై అనుకోకుండా పడి ఏర్పడిన బ్యూటిఫుల్ మూమెంట్కి మెదడులో ఏదో ఆలోచన వచ్చి బుద్ధి వివేకాన్ని మేల్కొల్పడంతో టక్కున విదర్ వైపు చూసింది. విదర్ మాత్రం వింధ్యాని చూస్తూ ఉన్నాడు. పాప పట్టించుకోలేదు, కానీ పిల్ల అవసరం లేదు అంటూనే విదర్ ఎదపై తల పెట్టుకుంది. వింధ్య చూడడంతో విదర్ వింధ్య కళ్ళలోకి చూస్తూ తెలియని భావంతో మనసున ఉన్న హాయితో, నీతో టైం స్పెండ్ చేయాలనుకుని వచ్చాను, కానీ మర్చిపోలేని జ్ఞాపకాలను ఇచ్చావు వింధ్య. నేనా? ఏం జ్ఞాపకాలు విదర్? ఏమాత్రం విదర్కి దూరం జరగకుండా అడిగింది. విదర్ నవ్వుతూ, ఇలా నీ బెడ్పై నీ పక్కన ఇంత దగ్గరగా నిన్ను చూస్తూ అంటూ ఆగిపోయాడు. వింధ్య వెంటనే దూరం జరగబోతే విదర్ ఓ చేతిని వింధ్య చుట్టూ వేసి ఇంకో చేత్తో మొబైల్ ఆఫ్ చేసి పక్కన పెట్టాడు.
విదర్ స్పర్శతో వింధ్య కంగారుగా మనకింకా పెళ్లి కాలేదు అంది. విదర్ నవ్వి తెలుసు, కానీ కోపం తెప్పించుకుందామన్న విదర్పై కోపం రాక కానీ ఏంటి అంది. చిన్న చిన్న మూమెంట్స్ని మెమరబుల్గా క్రియేట్ చేసుకోవచ్చు కదా అని వింధ్య ఎలా రియాక్ట్ అవుతుందన్న భయంతోనే అడిగాడు. అంటే అని ప్రశ్నించింది వింధ్య. అంత అమాయకంగా అడగకు వింధ్య, ఇంత దగ్గరగా నువ్వు ఉన్నప్పుడు నాలో కలిగే ఫీలింగ్స్ నీకు తెలియవా? ఆ దొంగని నేను కాదు అన్నట్టు తెలియవు అని తల విదిలించింది. విదర్ నవ్వుకుంటూ ఒకటి చెప్పనా, నాకు నేను కిస్ చేయాలనుంది. వింధ్య మనసులో ఇది అని చెప్పలేని భావం, కానీ తన చుట్టూ ఉన్న విదర్ చేతిని నెట్టాలని కూడా లేదు. ఏం మాట్లాడకుండా ఉండిపోవడంతో విదర్ కెనై అని ప్రశ్నార్థకంగా ప్రశ్నించాడు. వింధ్య మనసు ఏం చెప్పిందో తల వంచుకొని అంగీకారాన్ని తెలుపుతున్నట్టు విదర్ని విడిచి వెళ్లకుండా అతని ఛాతీపై చెయ్యి వేసి అతని షర్ట్ని అరచేత్తో పట్టుకుంది. విదర్ సంతోషంగా తన భుజాల దగ్గరున్న వింధ్య తలని పైకెత్తి తన నుదుటిన చిన్న ముద్దిచ్చాడు. వింధ్య గొంతు కారిపోయినట్టు ఫీల్ అయి అలానే ఉండిపోయింది. విదర్ ఇంకాస్త ముందుకెళ్ళి వింధ్య లిప్స్ని అందుకున్నాడు. ఆ చర్య విదర్ నుంచి ఊహించని వింధ్య మొదటి ఉక్కిరిబిక్కిరై మరుక్షణం అతని ప్రేమ మాధుర్యానికి పరవశించి అతని మెడ చుట్టూ చెయ్యి వేనవేసి తనదైన ప్రేమని పంచింది. కాసేపటికి తన వల్ల కాక విదర్ని దూరం నెట్టింది. అప్పటికే తన ఫీలింగ్స్ నుంచి స్లోలోకి వచ్చిన విదర్ అది వింధ్య అంటూ దీర్ఘం తీసి సారీ అంటూ మౌనం మనసులో చోటు చేసుకోవడంతో తనని ఇబ్బంది పెట్టేశానేమనుకుని వింధ్యకి దూరం జరిగి వెళ్ళిపోబోతుంటే వింధ్య అతని కాలర్ పట్టుకుని ఆపింది. విదర్ మనసుని అర్థం చేసుకున్నట్టు వింధ్య, బాబు విదర్, జరిగిన దానికి నేను సిగ్గుతో పారిపోతే తమరు చెంతకు తీసుకోవాలి కానీ నువ్వేంటి ఇలా వదిలిపోతున్నావు? అయినా ఇలా ఉంటే ఎలా బాబు అని నవ్వుతూ విదర్ కాలర్ని సరిచేసి అతని చుట్టూ చెయ్యి వేసి అతని ఎదపై తలవాల్చింది. వింధ్య మనసుని ఆ క్షణం అర్థం చేసుకున్న విదర్ వింధ్య చుట్టూ చెయ్యి వేసి మళ్ళీ ఇంకొకసారి అన్నాడు చిన్నగా నవ్వుతూ. మరెప్పుడైనా, ఇప్పుడు కాదు అంటూ తల ఎత్తలేదు వింధ్య. విదర్ హక్కుగా వింధ్యాని పెనవేసుకుని, నీతో ఇలా ఈ క్షణం ఏర్పడే వరకు ఇలాంటి ఓ క్షణం నా లైఫ్లో ఉంటుందంటే అదో వింతే. మాట్లాడుకో, సైలెంట్గా ఉండు అంటూ విదర్ ఎదసడని వింటూ ఉంది. అది విదర్కి అర్థమై మరి నేను అన్నాడు. వింధ్య ఇక కొట్టదు అనే నమ్మకంతో నేను నిద్రపోయాను అంది. విదర్ నవ్వుకుంటూ తన తలపై ముద్దిచ్చాడు. వింధ్య చిన్న నవ్వు నవ్వుకుంది. అంతలో విదర్, అవును సున్నుండల వల్ల నీ పెదవులు అంత తీయగు అంటుండగాని వింధ్య తల పైకెత్తి విదర్ నోటికి చెయ్యి అడ్డు పెట్టి పక్కన ప్లేట్లో ఉన్న ఒక సున్నుండ అందుకొని అది విదర్ నోట్లోకి తోసి మాట్లాడకుండా ఇక గదికెళ్ళు అంది, లోపల తోసుకొస్తున్న సిగ్గుని దాచేస్తూ. విదర్ నోట్లో సున్నుండ ఉండడంతో దాన్ని తన చేత్తో తీసి పట్టుకుని, ఈ రోజుకి ఇక్కడ ఉంటానులే వింధ్య. ఆహా లేదు, ఇందాకటిలా అంతా అయ్యాక అంది. వింధ్య సారీ అంటే ఏం చేయాలి నేను అంది నవ్వు దాచుకుంటూ. చచా, అంత దూరం వెళ్ళను. అంటే వెళ్ళాలి అనుకుంటున్నావా? అబ్బా వింధ్య, చూడు అమూల్ బాబు అంటూ విదర్ బుగ్గలు పట్టుకుని, నువ్వంత అమాయకంగా వింధ్య అంటే నేను నీకు అన్నీ అప్పచెప్పేస్తాను. సో ప్లీజ్ వెళ్ళిపో. విదర్ ఇక చేసేదేం లేక ఆ సున్నుండి తింటూ వెళ్తుంటే విదర్ అని పిలిచింది. విదర్ నుంచుని ఉండిపోనా అన్నాడు ఆశగా. వింధ్య వేలు చూపించి అక్కడే ఉన్న మొబైల్ తీసుకుని, నీ మొబైల్ ఇదిగో అని మొబైల్ ఇచ్చింది. నవ్వుకుంటూ వెళ్ళి ఆ మొబైల్ని తీసుకుంటూ వింధ్యాని తన పైకి లాక్కుని తన చెవిలో, ఇప్పటి వరకు నీకు నాకు మధ్య ఓ సన్నని గీత ఉండేది, ఈ క్షణం అది తొలగిపోయింది. ఇకపై ఈ విదర్ ప్రేమ అంతా కనిపిస్తుంది, బీ రెడీ అంటూ నవ్వుతూ కన్ను కొట్టి వింధ్యాని వదిలి వెళ్ళిపోయాడు. వింధ్య విదర్ వైపు ఒక లుక్ ఇచ్చి తను గది దాటి వెళ్ళగానే తనలో తాను నవ్వుకొని కాసేపటికి డోర్ వేసింది. ఆ తర్వాత పడుకుందామా అని బెడ్పై పడుకుని ఎంతసేపటికి నిద్ర పట్టకపోవడంతో కొట్టుకులాడుతూ మళ్ళీ విదర్ని తలుచుకుంటూనే పడుకుంది. గదికి వెళ్ళిన విదర్ వింధ్యతో ఉండడం కొత్తగా అనిపించడంతో ఆమె ఊహల్లోనే తేలిపోతూ నిద్రపోయాడు. తదుపరి రోజు ఉదయం శౌర్య వెంటనే ఫ్రెష్ అయి సూర్య నమస్కారం చేసి పూజ చేసుకుని ఆ తర్వాత ఆలస్యం చేయకుండా ఆ ఎంప్లాయ్ ఇంటికి వెళ్ళాడు. అతను బయటకొచ్చి, నిన్న వచ్చారు, మళ్ళీ ఈరోజు వచ్చారు, నిజంగా నాకేం తెలియదు సార్ అన్నాడు. శౌర్య తలూపి, మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో మీకు పరిచయం ఉందా అని ప్రశ్నించాడు. అతను పెద్దగా లేదు సార్ అన్నాడు. శౌర్య అంటూ మళ్ళీ తలూపి చుట్టూ చూస్తున్నాడు. తనకి కావాల్సిన పర్సన్ అక్కడికొచ్చి ఇంటి వైపు చూస్తూ వెళ్తుండడంతో శౌర్య అప్పుడే ఫేస్ టర్న్ చేస్తున్నట్టు చేసి, ఓయ్ అమ్మాయి, నిన్నే, ఆగు అన్నాడు.
ఇంటర్ చదివే వయసున్న అమ్మాయి. శౌర్య మాటలు కాగి ఏవో ఆలోచనలో ఉంది. శౌర్య ఆ అమ్మాయి దగ్గరకు వచ్చాడు. ఆ అమ్మాయితో శౌర్య మాట్లాడడానికి వెళ్ళడం చూసిన ఎంప్లాయ్కి గుండెల్లో రైలు పరిగెత్తాయి. ఏం మాట్లాడతాడా అని అట్టే చూస్తున్నాడు. శౌర్య ఆ అమ్మాయితో మీ ఇల్లు ఎక్కడా అని అడిగాడు. కాస్త దూరంలో ఉన్న ఇంటిని చూపించింది. ఈ టైంలో ఇటు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. ఆ అమ్మాయి చేతిలో ఉన్న డబ్బులు చూపించింది. శౌర్యకి అర్థం కాక సందేహంతో సరిగ్గా సమాధానం చెప్పలేవా? ఆ అమ్మాయి సమాధానంగా మాట్లాడలేదు. శౌర్య నిన్నే అడిగేది, సమాధానం చెప్పవేంటి అన్నాడు. ఆ అమ్మాయి అప్పుడు సైగ చేసింది, నేను మాట్లాడలేనని. అర్థమైన వెంటనే సారీ అని ఆ డబ్బులు ఎందుకు అన్నాడు. ఇంకో చేత్తో చేయి చూపించింది. శౌర్య అటు చూస్తే మెడికల్ షాప్ కనిపించింది. నేను వస్తాను పద అన్నాడు. ఆ అమ్మాయిలో కంగారు తాలూకు భయాలు ఉన్నా పెద్దగా కనబరచనివ్వకుండా తల ఊపి వెళ్ళింది. ఏదో కాగితం ఆ షాప్ అతనికిచ్చింది. అతను మందులిచ్చి డబ్బులు తీసుకుంటూ ఏంటి ఉన్న అప్పు కూడా సర్దేస్తున్నావా? ఒక్కసారిగా ఎంత అమౌంటు, ఎక్కడిది అన్నాడు. ఇచ్చే డబ్బులు ఇవ్వడంతో ఆ అమ్మాయి తడబడకుండా ఆ మందులు తీసుకుని ఏ సైకిల్ చేయకుండా వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వెళ్ళగానే ఆ షాప్ అతనితో ఆ మందులు ఎవరికి అన్నాడు శౌర్య. దాని అక్కకి. ఇంతకీ మీరెవరు అన్నాడు. శౌర్య వాడి చెంపపై లాగి ఒకటి పీకి వాళ్ళ అక్క అను, అది ఇది దాన్ని దీన్ని అనుకు, ఓ అమ్మాయిని అన్నాడు. లోపల శౌర్యాన్ని తిట్టుకుంటూ అసలు మీరెవరు సార్ అన్నాడు. సిబిఐ ఇక్కడ హత్య జరిగింది కదా అన్నాడు. అంతే. ఆ షాప్ బాబు గుటకలు మింగుతూ నాకేం తెలియదు సార్ అన్నాడు. ఎక్కడ ఏదో ఒకటి చెప్పి తనని ఇరికిస్తాడేమో అన్న భయంతో. అదే ఓవర్ యాక్షన్ అంటే. హత్య జరిగింది అని కూడా తెలీదా? ఐ మీన్ ఇక్కడ ఒక వ్యక్తిని పాతి పెట్టడం. వెంటనే విన్నాను సార్ అన్నాడు అతను. అది సరే, వచ్చిన అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? వాళ్ళ అక్క ఈ అమ్మాయి ఇద్దరే ఉంటారు సార్. ఏమీ లేని వాళ్ళు. ఆ ఇల్లు కూడా అదిగోండి ఆయనదే అని ఎంప్లాయీని చూపించి, ఇద్దరు ఆడపిల్లలు, పైగా ఓ అమ్మాయి మంచంలో పడి ఉంటే అని అనేసి, సారీ సార్ మంచంలో ఉంది, చిన్నతనంలోనే వెన్నుముకకి ఏదో అలా అయిపోయిందంట సార్. ఇక ఈ అమ్మాయికి మాటలు రావు. అస్సలు చెప్పాలంటే వీళ్ళిద్దరూ ఇక్కడ వాళ్ళు కాదు సార్. ఆ ఎంప్లాయీ ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాడుకుంటున్నాడు అని కాసేపటికి ఇంట్లో పని చేయడానికి సార్ అని వివరణ ఇచ్చాడు. ఇక అంతే. ఆ అమ్మాయి కళ్ళల్లో కనిపించే బెదురు, శౌర్యాన్ని అబ్జర్వ్ చేస్తున్నట్టు చూసే ఆ అమ్మాయి చూపు, ఇక ఆ ఎంప్లాయీ ఇంట్లో శవం, ఇవన్నీ శౌర్యకి ఏదో చెప్పడంతో సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ తేజ్కి కాల్ చేశాడు. తేజ్తో ఏదో మాట్లాడి తను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాసేపటికి ఓ 8 ఏళ్ల పిల్లోడు ఓ కవర్తో అమ్మాయి ఉన్న ఇంట్లోకి వెళ్ళాడు. కాసేపటి తర్వాత ఒట్టి చేతులతో వెళ్ళిపోయాడు. బ్యూరోకి వెళ్ళాక శౌర్య తన క్యాబిన్లో కూర్చుని ఈ కేసులో ఏదైనా కాంప్లెక్సిటీ ఉందా? ఆ అమ్మాయి కళ్ళలో ఎందుకు నాకు భయం, తడబాటు కనిపించాయి? అలా కనపడ్డాయంటే ఒకటి, తను ఆ బిజినెస్ మ్యాన్ని చంపేటప్పుడు చూసి ఉండాలి, లేదా చంపి ఉండాలి. అది కాక ఇంకేదైనా ఉందా? అసలు ఏం జరిగి ఉంటుంది అనుకుంటూ తేజ్, రామ్ ధాన్యాలకి చెప్పిన పని పూర్తి చేశారో లేదో అని కూడా ఆలోచనలో పడ్డాడు. ఆఫ్టర్నూన్ టైంలో తేజ్ వచ్చి సార్ అన్నాడు. శౌర్య వెంటనే చెప్పు తేజ్, ఆ ఎంప్లాయీ నివేదికి ఆ బిజినెస్ మ్యాన్ విశాన్కి ఏదో సంబంధం ఉందట. విశాన్ కంపెనీలో నివేద్ తనకి ఇష్టం వచ్చినట్టు ఉంటాడట. బట్ విశాన్ ఏమీ అనడట. ఒక ఎంప్లాయీకి ఉన్న రూల్స్ ఏమీ అతనికి ఉండవట. దీన్ని బట్టి వారిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉంది అంటున్నారు ఆ కంపెనీ స్టాఫ్. అప్పుడే వచ్చిన రామ్, తాన్య ఇద్దరు కూడా డోర్ తట్టారు. తేజ్, శౌర్య అట్టే చూశారు. రామ్ తేజ్తో నువ్వు చెప్పిన ప్లేస్కి వెళ్ళాన్రా. ఆ ఇంటికి ఒక్క పిల్లాడొచ్చాడు అంతే, ఇంకెవ్వరి రాకపోకలు లేవు. ఆ పిల్లాడి ఫోటో అని తను క్యాప్చర్ చేసిన ఫోటోని శౌర్య తేజులకి చూపించాడు. తాన్య అలాగే అక్కడ ఉంటున్న అమ్మాయి వైజాగ్ దగ్గరలోని ఆ ఊరికి చెందిన అమ్మాయి సార్. వాళ్ళు పుట్టాక వాళ్ళ నాన్న చనిపోతే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి అక్కకి తను చిన్నతనంలో ఉండగానే ఏదో యాక్సిడెంట్ అయిందట. ఆ టైంలో వాళ్ళ అమ్మగారు చనిపోతే వాళ్ళ అక్క బ్యాక్ బోన్కి ప్రాబ్లం అయ్యి బ్రతుకున్న చనిపోయిన వారిలా ఉండిపోయిందట. అయితే ఈ నివేద్ తన ఇంట్లో పని చేస్తే వాళ్ళ అక్కకి ట్రీట్మెంట్ చేయిస్తానని ఆ ఊరు వెళ్ళినప్పుడు చెప్పడంతో తను ఇలా వాళ్ళ అక్కతో ఇక్కడికి వచ్చి ఉంటుంది సార్. ఆ మాటలకి తేజ్, ఇందులో మనకి అర్థమైపోతుంది సార్, ఆ నివేద్ విషయానికి మధ్య ఏదో గొడవ వచ్చి ఉంటుంది. దానితో ఆ విషయాన్ని చంపి నివేద్ 10 days లేనట్టు నాటకం ఆడుతున్నాడు.
నివేద్ క్యారెక్టర్ తేడాగా ఉంది అన్నాడు. శౌర్య, అలా అంటావా? అయితే ఆ అమ్మాయి నేను అక్కడికి వెళ్ళినప్పుడు నన్నెందుకు గమనిస్తుంది, ఎందుకు భయపడుతుంది తేజ్? సరే, విశాల్ నివేద్ ఇంటికి వచ్చాడు, నివేద్ చంపేశాడు అనుకుంది. అప్పుడు అతని వెహికల్ ఎక్కడికి మాయమైంది అని ప్రశ్నించాడు. మేబీ ఆ అమ్మాయి మీకేమైనా చెప్పాలనుకుంటుందేమో సార్, ఆ నివేద్ గురించి అన్నాడు రామ్. ఆ వెహికల్ని ఎక్కడైనా దూరంగా తీసుకుని వెళ్ళి అమ్మేయచ్చు కదా సార్ అన్నాడు తేజ్. నాకు మాత్రం తేడా కొడుతుంది సార్, ఎందుకంటే ఆ నివేద్ ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకురావడంలో ఏదో గోల్మాల్ ఉందనిపిస్తుంది. పైగా అతనే ట్రీట్మెంట్ చేయిస్తాను తీసుకురావటం ఏదో ఉంది అని ఆలోచిస్తూ చెప్పింది తాన్య. ఎస్ తాన్య, నాకు కూడా అలానే అనిపిస్తుంది, దానికి ఆన్సర్ తెలియాలంటే అని తేజ్ వైపు చూసి, తేజ్ ఏం చేస్తావో తెలీదు, ఈ నైట్ లోపల ఆ అమ్మాయికి ఉన్న బాధ భయం అన్నీ నువ్వు తెలుసుకోవాలి అని ఆర్డర్ వేశాడు శౌర్య. సార్ అని ఆశ్చర్యపోయాడు తేజ్. ప్రయత్నించు, ఖచ్చితంగా ఆ అమ్మాయి నీకు చెప్తుంది. అంతే అంటారా? సరే అని ఎలా ఆ అమ్మాయితో పరిచయం కలుపుకోవాలని ఆలోచిస్తుంటే శౌర్య అనే ఒక ఐడియా ఇచ్చాడు. తాగుబోతుకి సూపర్గా సెట్ అవుతావు తేజ్, కానిచ్చేయిక అంది తాన్య. నీకు కుళ్ళే, నువ్వు చేయలేనిది నేను చేస్తున్నానని అన్నాడు తేజ్. అబ్బో, చాలా చూసాంలే కానీ పో. సరే, మీ ఇద్దరు ఆపండిలే కానీ మీరు ఏమీ తినలేదు కదా సార్, భోజనం చేద్దాం పదండి అన్నాడు రామ్. శౌర్య ఆలోచిస్తూనే తల ఊపాడు. తిన్న కాసేపటి తర్వాత రామ్తో తాన్య, వింధ్య విదర్లకి ఏదైనా గిఫ్ట్ కొందాం, మన ముగ్గురం కలిసి ఇద్దాం రామ్ అని చెప్పింది. సరే అన్నాడు రామ్. అలా తాన్య రామ్ అక్కడి నుంచి ఒక మాల్కి వెళ్ళిపోతే తేజ్ శౌర్య ఆ కేసు గురించి మాట్లాడుకుంటున్నారు. ఈవినింగ్ అవ్వగానే శౌర్య చెప్పినట్లు చిన్నగా చీకట్లు ముసురుకుంటున్న వేళ కాస్త చిరిగిన చొక్కా, నలిగి చిందరవందరగా ఉన్న ప్యాంట్ని ధరించి ఆ వీధిలోకి వెళ్ళాడు తేజ్. శౌర్య తేజ్తోనే వెళ్ళి దూరంగా ఉండి చూస్తున్నాడు. తేజ్ మందు బాటల్ చేతిలో పట్టుకుని తాగుతూ ఊగిపోతూ ఒళ్ళు తెలియనట్టు పడిపోబోతున్నట్టు ఎలాగోలా తన్ని నిలుపుకుంటున్నట్టు నడుస్తూ, ఎవడే నిన్ను నా జీవితంలోకి రమ్మనిది, పూర్ణమి నాటి చందమామలా వచ్చి అమావాస్య నాటి చీకటిని నింపావు కదే అని ఆకాశాన్ని చూస్తూ గట్టిగా అరిచాడు. ఆపై మనసులో అయ్యో ఆ తర్వాత డైలాగ్ ఏంటో మర్చిపోయానే అని తల చెరుపుకున్నాడు. పక్కన ఒక 2 గదులు పట్టేటట్టున్న చిన్న ఇంటి కిటికీ నుంచి బయట అరుపులకి ఎవరా అన్నట్టు చూసింది ఆ అమ్మాయి. తేజ్కి శౌర్య చెప్పిన డైలాగులు గుర్తుకు లేక తనదైన యాక్షన్ మొదలుపెట్టాడిక. నేనే పిచ్చివాణ్ణి అని తలపై బాదుకుంటూ, నిన్ను చూసి ప్రేమించి పిచ్చివాణ్ణి అయ్యాను, నువ్వు నన్ను ఆట ఆడుకునే బొమ్మని చేసిపోయావు అంటూ గుమ్మంలో కింద కూలబడి ఓ కాలు మడత వేసి ఇంకో కాలు పైకి పెట్టి కాంచిరాలో రాఘవ లారెన్స్ లెక్కన కూర్చొని, ఎక్కడున్నావే, నవ్వుతూ ఉన్నావా అంటూ ఆ విస్కీ బాటిల్లో ఉన్న నీళ్లు తాగుతూ ఒక్కసారిగా యాక్టింగ్లో ఎఫెక్షన్ కోసం గట్టిగా దగ్గి గుండెలపై బాదుకుంటూ, నేను చచ్చి దెయ్యమైనా వదిలిపెట్టనే, నిన్ను వదిలిపెట్టలేను ఒంటరిగా, నువ్వంటే అంత ఇష్టమే నాకు అంటూ ఓ గొప్ప ప్రేమికుడిలా గొంతు చుంచుకున్నాడు అక్కడే కూర్చుని. దూరం నుంచి చూస్తున్న శౌర్య, నిజంగా తేజేనా, ఏ అమ్మాయి చేతిలో అయినా మోసపోయాడా అని తనలో తాను ప్రశ్నించుకున్నాడు. ఇదంతా చూస్తున్న అమ్మాయి ముందు భయపడిన తేజ్ మాటల్లో బాధని గ్రహించి బయటకొచ్చి, ఎవరు నువ్వు అన్నట్టు చేతులూపి సైగ చేస్తుంది. కానీ తేజ్ అది చూసుకోలేదు. అలానే కూర్చుని షర్ట్ కాలర్ని లాక్కుంటూ రాణి కన్నీళ్లు తుడుచుకుంటూ, నన్ను ఏడిపిస్తున్నా కూడా నువ్వు సంతోషంగానే ఉండాలని కోరుకుంటానే పిచ్చిదానా, ఎందుకంటే నేను ప్రేమ పిచ్చోని కదా అన్నాడు. ఈ లోకంలో మంచితనం చాలా గొప్పది, అది మనసు నిండా ఉన్నవారిని గొప్పవారిని చేస్తుందో లేదో కానీ ఒకరిని బాధలో చూస్తే మాత్రం విలవిల్లాడుతుంది. తేజ్ మాటలకి ఆ అమ్మాయి మనసు తనకి తెలియకుండానే కదిలి, ఎవరన్నా నువ్వు అంది పెద్దగా. అంతే, వెనక ఏదో పడ్డట్టు ఆశ్చర్యపోయి చూస్తూ, ఈ అమ్మాయికి మాటలు రావన్నారే సారు, మరి మాట్లాడుతుందేంటి అని లోపల ఆశ్చర్యపోయినా ఏదైనా నాటకమా కనిపెట్టాలి అనుకుని, నువ్వు నా చెల్లివా, నా బంగారు తల్లివా అంటూ పైకి లేవడానికి ఆ కాలు పడిపోతున్నట్టు ఈ కాలు నిలవనట్టు లేచి నిలబడి, స్టడీ అనుకుంటూ, చెప్పమ్మా, నువ్వు నా చెల్లివా, నేను నిన్ను వదిలేసుకున్న అన్ననా అన్నాడు మత్తుతో కూడిన ఆత్మీయతతో. లేదన్నా, కానీ ఇలా తాగి మా ఇంటి ముందు పడిపోయి ఉంటే పిలిచాను. తాగినోడికి నీ ఇల్లు నా ఇల్లు ఏంటి చెల్లె అంటూ మళ్ళీ సతికిలపడ్డాడు. ఈసారి ఆ పాప, జాగ్రత్త అన్నా, నువ్వు ఇంటికి వెళ్ళలేవేమో, మజ్జిగివ్వనా? వద్దమ్మా వద్దు, ఈరోజు నా బాధని నన్ను అంటూ గుండెపై చెయ్యి వేసుకుని, మర్చిపోవాలి, ఇది తాగాను కదా మర్చిపోతాలే అంటూ శ్వాస పీల్చి ఏంటో
అన్ని కష్టాలు నాకే అంటూ కళ్ళలోకి కష్టంగా నీళ్లు తెచ్చుకుని అమాయకంగా ఆ అమ్మాయి కళ్ళలోకి కళ్ళు పెట్టి పుట్టగానే నాన్న చనిపోయాడు. అమ్మ ఉందిగా అని సర్దుకున్నాను. కొన్నాళ్ళకి ఓ యాక్సిడెంట్లో అమ్మని కొట్టుకుపోయాడా దేవుడు. సరే అయిన వాళ్ళు ఉన్నారుగా అంటే ఉన్న ఆస్తుల్ని ఆళ్ళు కొట్టుకుపోయి నన్ను పిచ్చోని చేశారు. ఓ షాప్లో పని చేస్తూ అని పొట్ట పట్టుకుని కొబ్బరికాయ అంతా ఈ పొట్టని నింపుకుంటూ ఉంటే నా జీవితాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చింది ఒకటి. నన్ను లేకుండా చేసింది అంటూ సీసా విసిరి కొట్టి ఇంక నా జీవితం వద్దు అంటూ అసహనంతో ఆ సీసా ముక్క అందుకుని పొడుచుకోబోయాడు. ఆ సీన్ శౌర్య ఊహించలేదు. శౌర్య చెప్పింది ఒకటి, తేజ్ చేస్తుంది ఒకటి. వెంటనే వెళ్ళబోయాడు కానీ తేజ్ చరిత్ర వింటున్న అమ్మాయి తన గతం కళ్ళ ముందు మెదలడంతో కళ్ళల్లో నీళ్లతో అలా చెయ్యకన్నా అంటూ తేజ్ చేయి పట్టుకుని ఆపింది. నాకు బ్రతకాలని లేదు చెల్లె, ఇక ఈ భూమి మీద ఉండలేను, చచ్చిపోతా అంటూ ఆ చేతిని విడిపించుకుంటున్నాడు. ఆ పాప వద్దన్నా వద్దు అంటూ ఆపుతూ కాసేపు తేజ్తో పోట్లాడి ఆ సీసా మొక్కని ఎలాగో లాక్కుని విసిరేసింది. సరేలేమ్మా అని కళ్ళు ఒత్తుకుని పాత సినిమా యాక్టర్ రేంజ్లో మొహాన్ని ఓ పక్కకు తిప్పుకొని కుమిలిపోతున్నట్టు ఓ ఎక్స్ప్రెషన్స్ పెట్టి ఇంటికెళ్ళి చచ్చిపోతానులేమ్మా చచ్చిపోతాను అంటూ వెళ్ళబోబోయాడు. ఆ మాటకి అన్న ఆగండి ఆగండి అంటూ ఆ అమ్మాయి తేజ్ చేయి పట్టుకుంది. నీకు తెలియట్లేదు, ఇక ఈ గుండె కొట్టుకోలేదు, ఇప్పటికే ముక్కలైపోయింది అని గుండెలపై బాదుకున్నాడు. ఇంతలో అంతరాత్మ ఇంటిమేషన్, ఇంకో 2 సార్లు అలా బాదుకుంటే నిజంగానే ముక్కలవుతుంది గుండె అని చెప్తుంది. దానితో గుండె మీద చేయి తీసి నువ్వు సల్లంగా ఉండమ్మా అని ఆమె తలని మీరు వెళ్ళిపోబోతుంటే ఎక్కడ నిజంగా తన ప్రాణాలు తీసుకుంటాడేమో అని భయపడిన ఆ అమ్మాయి అన్నా నా మాట విను అంటూ తేజ్ చేయి జారనివ్వకుండా పట్టుకుంది. తేజ్ వద్దు వద్దు చెల్లెమ్మ వద్దు, నువ్వేమీ చెప్పద్దు, నాకు ఈ బ్రతుకు అస్సలు వద్దు అని విడిపించుకుని వెళ్తుంటే ఆ అమ్మాయి నీలాంటి మంచి వాళ్ళు ఇలా మోసపోయి చచ్చిపోతున్నారు కాబట్టి మోసం చేసి చెడ్డవాళ్ళు దర్జాగా బ్రతుకుతూ దోచుకుంటున్నారు అని గట్టిగా అరుస్తూ ఆవేశంగా అంది. తేజ్ మనసులో ఏమైంది సడన్గా, తనకి కోపం ఎందుకు వచ్చింది, ఆ కోపమే తన మనసులో మాటని బయటకు తీస్తుందేమో అనుకుని వెంటనే ఎవరు ఎట్లా అయినా పోని నేను మాత్రం చచ్చిపోతా అన్నాడు. ఇప్పటి వరకు భయం భయంగా ఉన్న అమ్మాయి కోపం నిండిన స్వరంతో గట్టిగా చచ్చిపోయి ఏం ముద్రిస్తావన్నా చెప్పు, నిన్ను చీకొట్టిన వాళ్ళతో సభాష్ అనిపించుకోవడానికి బ్రతుకు, ఇలా ప్రయోజనం లేని చావుకు అంది. అబ్బో అది నా వల్ల కాదు సెల్లే, మనిషి సాధించలేనిది ఏదీ లేదన్నా, నాకు తల్లి తండ్రి లేరు, అక్క ఉండేది, ఇప్పుడు తను లేదు, ఇంత చిన్న వయసుకి అందరినీ కోల్పోయి ఒంటరిగా ఉన్న నేను చచ్చిపోవచ్చు కదా, కానీ ఏ సమయంలో ఎవడో వచ్చి ఇంట్లో దూరుతాడో అని తలుపులు బిగించుకుని మరీ భయంతో బ్రతుకుతున్నాను, అది కూడా నా ధైర్యాన్ని నింపుకోవడానికి, ఎలాగైనా బ్రతకడానికి చావడానికి మాత్రం కాదు, ఒక అమ్మాయిగా నేనే బ్రతకాలి అనుకుంటున్నాను, నీకేమన్నా బ్రతకడానికి అని కోపంగా అరిచింది. ఒకరి మనసు స్వచ్ఛమైనది అయితే ఎదుటివారి బాధలో తోడు ఉండాలి, సాధ్యమైతే పోగొట్టుకోవాలని కూడా అనుకుంటుంది. ఇక్కడ ఈ అమ్మాయి అంతే. తేజ్ మనసులో వాళ్ళక్క లేదు అంటుందేంటి, ఏమైంది వాళ్ళక్కకి అనుకుని నీకెవరూ లేరా అన్నాడు అమాయకంగా. లేరు అని కన్నీళ్లతో చెప్పింది. ఇప్పటి వరకు ఒంటరితనం తెలుసున్న తేజ్ ఆ అమ్మాయి అలా కన్నీళ్లు పెడుతూ తల అడ్డంగా ఊపడం చూసి చలించిపోయి నిజంగానే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి ఎవరి తలరాతతో ఎవరి ప్రయాణం ఎంతవరకు అంతే వరకే, నువ్వు చనిపోవడానికి కారణాలు కాదు అన్న బ్రతకడానికి ఆశ వెతుక్కో, ఇలా తాగి నీకు గౌరవం లేకుండా చేసుకోవద్దు, మనం బ్రతికున్న అన్నాళ్ళు ఎదుటి వాళ్ళ నుంచి గౌరవం పొందాలి, చనిపోయాక మనం గురించి తప్పుగా ఎవరు వినకూడదు, అలానే బ్రతకాలి ప్రయత్నించు అని ఇక అంతకు మించి ఏం మాట్లాడుకోదని వెళ్ళిపోబోతుంటే తేజ్కి ఎలా తనని ఆపాలో అర్థం కాక వెంటనే వామిటింగ్ చేసుకున్నట్లు నీళ్ళని కక్కేసి నెమ్మదిగా ఆ అమ్మాయి వైపుకి తిరిగి చెల్లె కాసిన్ని మంచినీళ్ళు, ఈ పూటకు ముద్ద అన్నం పెట్టగలవా, నా చేతిలో ఉన్న రూపాయలను ఈ మందుకే వాడేశాను అని చేయి ముందుకు పెట్టి బ్రతిమలాడుతున్నట్టు అడిగాడు. ఆ అమ్మాయి వెళ్తుందల్లా ఏమైందో అని ఆగి తేజ్ మాటలకి ఆకలి పెట్టే కష్టం తెలిసి ఉండడంతో తల ఊపి లోపలికి రమ్మని ఇంటి బయట ఉన్న కొద్ది వరండాలో కూర్చోమని లోనికెళ్ళింది. ఈ గ్యాప్లో తేజ్ ఇంటి చుట్టూ ఓ రౌండ్ వేశాడు అంతే. ఓ చోట మట్టిపై పరిచిన పూలు చూసి కన్ఫర్మ్ ఇక్కడ ఎవరినో పూడ్చిపెట్టారు, ఎవరిని అనుకుంటూ ఉండగా వాళ్ళక్క మంచంలో ఉంది అన్న శౌర్య మాట, మా అక్క లేదు అన్న ఆ అమ్మాయి మాట వెంటనే గుర్తుకు రావడంతో ఆమెని అక్కడ పూడ్చారేమో అనుకుని ఏం జరుగుంటుంది, అసలు ఏమై ఉంటుంది అనుకుంటూ ఇంటి ముందుకు వచ్చేస్తాడు. కాసేపటికి ఆ అమ్మాయి వచ్చి ఫుడ్ పెట్టగానే నిజంగా ఆకలి ఉన్నట్టే తిన్నాడు. ఆ అమ్మాయి సంతృప్తిగా చూసి మంచినీళ్ళు ఇచ్చింది. వాటిని తాకి నీకు ఎవరూ లేరనుకోక సెల్లాయి, నేనున్నాను, అండగా ఉంటా,
నా నెంబర్ గుర్తుపెట్టుకో అంటూ నెంబర్ చెప్పబోతుంటే, నాకు ఫోన్ లేదన్నా, మీరు మాత్రం ఏదో ఒక ఆశతో బ్రతకండి, అది ఒక గమ్యానికి తీసుకుపోతుంది అని ఆ ప్లేట్ తీసుకుని వెళ్ళిపోయి ఇక మాట్లాడేది ఏమీ లేనట్టు, ఇప్పటికే ఎక్కువ మాట్లాడినట్టు ఫీల్ అయిపోతూ తలుపుకి గొల్లెం పెట్టింది. తేజ్ అట్టే చూస్తూ బయటకొచ్చాడు. ఆ ఏరియా దాటగాని తన పక్కన ఓ కారు వచ్చి ఆగింది. అందులో ఉన్న శౌర్యను చూసి కారు ఎక్కాడు. అయితే శౌర్య ఏమీ అడగలేదు, తేజ్ ఏం చెప్పలేదు. ఇద్దరు మౌనంగా ఉన్నారు. శౌర్య బ్యూరో ముందు కారు ఆపగానే తేజ్ దిగి లోనికెళ్ళాడు. వీళ్ళ కోసం ఎదురు చూస్తున్న రామ్, తాన్య వాళ్ళ వెనకే వెళ్లారు. అయితే ఎవరూ ఏమీ మాట్లాడకపోవడంతో తాన్య, తాగబోతే ఏంటి ఎంత మౌనంగా ఉన్నాడు, ప్లాన్ సక్సెస్ అవ్వలేదా అని అడిగింది. తేజ్ అప్పుడు తాన్య వైపు ఒకసారి చూసి వాటర్ తాగి సార్ అన్నాడు శౌర్యను చూస్తూ. శౌర్య, ఆ అమ్మాయికి మాటలొచ్చు అంతేనా అన్నాడు. హా సార్, అంతేకాదు వాళ్ళ అక్క బ్రతికిలేదు, కొన్ని రోజుల క్రితమే చనిపోయింది, కారణం తెలీదు, అలాగే ఆ విషయం ఆ చుట్టుపక్కల వాళ్ళకి కూడా తెలీదు అని మార్నింగ్ మీకు షాప్ వ్యక్తికి మధ్య జరిగిన సంభాషణ ఆ అమ్మాయి వాళ్ళ అక్క కోసం తీసుకెళ్లిన మందులే చెప్పేస్తున్నాయి. ఆ మాటకి శౌర్య, హా అవును విన్నాను తేజ్, కానీ అలా ఎందుకు? అంతేకాదు సార్, తన మాటల్లో ఏదో చెప్పలేని బాధ హృదయానికి తెలిసేలా మాట్లాడింది. ఎవరికో భయపడి బ్రతుకుతున్నట్టుంది తను అన్నాడు తేజ్. నాకు అర్థమైంది తేజ్, రేపటితో ఈ కేసుకి చెక్ పెట్టేయాలి అనుకున్నా, అది సాధ్యపడేలా లేదే. తేజ్, అలా అనుకోకండి సార్, మనం అనుకుంటే జరగనిది ఏది ఉండదు, రేపు నైట్ లోపు ఏదైనా చేయొచ్చు మనం అన్నాడు. శౌర్యకి ఈ కేసులోని ఏ పాయింట్ని మిస్ చేయాలని లేదు, ఇంత తక్కువ టైంలో సాల్వ్ అవుతుందా అనే సందేహంతో అలా అన్నాడు. కానీ తేజ్ అలా చెప్పడంతో అతని వైపు సూటిగా చూసి, సరే రేపు చూద్దాం, ఇక వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రామ్, తాన్య అసలు ఏమైంది అని తేజ్ వెనక వెళ్ళారు. తేజ్ చెప్తూ ఉన్నాడు. శౌర్య కాసేపటికి అక్కడి నుంచి మాయమై ఇంట్లో ప్రత్యక్షమై బెడ్ దగ్గర తిరుగుతూ అన్నీ ఆలోచిస్తూ రేపు ఎలాగైనా తేల్చేయాలి అని బలంగా అనుకుని బెడ్ మీద పడుకున్నాడు, ఫ్రెష్ అవ్వలేక. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.